హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటో తెలీదు, నాలో ఉన్న మాస్టర్ చెఫ్ కొత్త కొత్త వంటలు చేయాలని ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇది ఒక 2 టైమ్స్ అయితే తిన్నాను. ఫస్ట్ టైం ఈ కర్రీని నేను రాయ్పూర్లో తిన్నాను. వాళ్ళు పూరితో ఇచ్చారండి. ఎంత బాగుందంటే టేస్టు చాలా అంటే చాలా నచ్చి ఉండే అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఎప్పుడు వరంగల్లో ఉన్నప్పుడు తిన్నాను. సడన్గా గుర్తొచ్చి శనగలు అయితే తెప్పించుకొని అవి రెండింటిని నీట్గా కడిగి కుక్కలు అయితే వేసుకున్నాను. అయితే శనగలతో పాటు ఆలు వేసేసరికి అవి కొంచెం మెత్తగుడికినాయి. ఇంకా వాటిని తీసి మళ్ళీ ఒక 2 విజిల్స్ అయితే శనగల కోసం అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాక కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసినాను. ఆనియన్, పచ్చిమిర్చి తర్వాత వేసినాను. ఇంకా మనం బగారసం మన ప్యాకెట్లో వచ్చిన కాయలు పుల్లలు ఉంటాయి కదా, వాటితో పాటు కొంచెం ఆకు, కొంచెం కస్తూరి మేతి కూడా వేసినాను. ఇంకా ఆల్రెడీ మనకి ఇవన్నీ బాయిల్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టలేదు. మన కొత్తిమీర అయితే కట్ చేసుకొని పెట్టేసుకొని దాంట్లో వేసుకున్నాను. కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ అట్లా ఉంచి ఇంకా నెక్స్ట్ ఏముంది దాన్ని తీసేయడమే. నిజం చెప్తున్నా, కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. నేను తింటుండే పిల్లలు వచ్చి, అక్కడ నువ్వు ఏం కర్రీ చేసినావు, మాకు కొంచెం వేస్తావా అని అడుగుతుండే. అంత బాగా వచ్చింది. ఫస్ట్ టైం మీరు ఈ కర్రీ ఎక్కడ తిన్నారో కామెంట్ చేయండి.